సంపాదిస్తున్నారు. ఈ రంగం యొక్క జ్యోతి ప్రజల అతిథుల ప్రసంగాలు కొత్త తాజా నూతన కార్యవర్గాన్ని మన ఎదురుకాపు ప్రతినిధి బృందం సన్మానిస్తున్నారు. సంగీత కళాశాల అనాథ జితేందర్ కౌశల్కారి బెల్లాం సాయిధర్ వారిని కుమార్గాలి పెట్టు సంఘం సభ్యులు ఆకులధికారులు ఉన్నారు. వారిని కుగుడు శ్రీనివాస్ సంఘం మేనేజర్ ఎక్కడున్న వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కుగుడు శ్రీనివాస్ వారు సంఘం కోసం సేవ చేస్తారు. సంఘం నూతన కార్యవర్గం ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తుందో అందులో పాల్పంచుకునే అవకాశం మాకిచ్చి నాకు లలితక్క గారికి కుల పెద్దలు అదేవిధంగా సంఘ పెద్దలు ఈ సమాజానికి సేవ చేస్తున్నటువంటి మునూరు పెద్దలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన కార్యవర్గాన్ని ప్రమాణం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మేము శ్రీ అను నేను శ్రీ విజయ కిసాన్ మునుకాపు సంఘం గౌరవ అధ్యక్షుడిగా నిరంతర సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని సంఘం యొక్క ఆనవాయితీ నియమ నిబంధనలను దాని ప్రకారంగా నడుచుకుంటానని సంఘ గౌరవ మర్యాదలను భంగం కలిగించకుండా పక్షపాతం లేకుండా సమృద్ధిగా నిర్ణయాలు చేస్తూ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తానని అంతఃకరణ శుద్ధితో క్రమశిక్షణతో సంఘానికి సేవ చేస్తానని నా ఇష్టదైవం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై మునూర్ కాపు. కళాదారులు రామడుగు బాలచంద్ర గారు, హరీన్ గారు, మునూర్ కాపు సంఘ నిరంతరం సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని సంఘం యొక్క ఆనవాయితీ నియమ నిబంధనల ప్రకారం నడుచుకోవడానికి
పక్షపాతం లేకుండా సమిష్టిగా నిర్ణయాలు చేస్తూ సంఘాన్ని ముందుకు తీసుకువెళ్తామని అంతఃకరణ శుద్ధితో క్రమశిక్షణతో సంఘానికి సేవ చేస్తానని నా ఇష్ట దైవం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం నిరంతరం సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని సంఘం యొక్క ఆనవాయితీ నియమ నిబంధనల ప్రకారం నడుచుకుంటానని సంఘ గౌరవ మర్యాదలను భంగం కలిగించకుండా పక్షపాతం లేకుండా సమిష్టిగా నిర్ణయాలు చేస్తూ సంఘాన్ని ముందుకు తీసుకొని వెళ్తామని అంతఃకరణ శుద్ధితో క్రమశిక్షణతో సంఘానికి సేవ చేస్తానని నా ఇష్ట దైవం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదాలు. ఇతర సంఘాలకు సంబంధించినటువంటి వారు ఉంటే దయచేసి పేర్లు మర్చిపోతే కానీ మేము గమనించకపోతే కానీ వారు రావాలి. ఇక సుందే ప్రవీణ్ తాజా మాజీ అధ్యక్షులు 2 నిమిషాలు. జై జవాన్ జై కిసాన్ జై మున్నూరు కాపు. ఈరోజు శ్రీ విజయ కిసాన్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యక్రమంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరియు నేను శ్రీ విజయ కిసాన్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా గత 2.5 సంవత్సరాలుగా పనిచేశాను. ఈ అవకాశం ఇచ్చిన నా సంఘ సభ్యులకు మరియు నాకు ప్రోత్సహించిన నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరియు ఈ రోజు నూతనంగా ఎన్నికైన ఈ కార్యవర్గం మన సంఘ పేరు ప్రతిష్టలను నిరంతరం కాపాడుతూ ఎలాంటి తారతమ్యం లేకుండా అందరినీ సంఘ సభ్యులని సమాజంలో ఉన్న రాజకీయ నాయకులని సామాజిక కార్యకర్తలు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలని నేను మనసారా కోరుకుంటున్నాను. రాజకీయ దురుద్దేశాలు లేకుండా సంఘం అంటే మనకి అనుకొని అందరినీ కలుపుకొని ముందరికి తీసుకెళ్లాలని ఈ సభ ముఖంగా వాళ్ళకి తెలియజేస్తూ నూతనంగా ఎన్నుకున్న మా కార్యవర్గానికి మరొకసారి మనస్పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై మున్నూరు కాపు. నమస్కారం. నాకు మా సంఘ సభ్యులందరూ కలిసి అధ్యక్ష పదవి అధ్యక్షుడిగా అభివృద్ధి చేపట్టేందుకు ధన్యవాదాలు. ఈ సంఘాన్ని అభివృద్ధి చేస్తామని ఈరోజు శుభదినంగా భావిస్తున్నాము. ఎందుకంటే శ్రీ విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం ప్రమాణ స్వీకారానికి అధ్యక్షత వహించిన మా సోదరులు శేఖర్ గారు మరియు పాత సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరియు ఇప్పుడు కొత్తగా నియమితులైన మన అధ్యక్షులు కోరడి కిరణ్ గారు, ఉపాధ్యక్షులు మల్కాయి మహేందర్ గారు, ప్రధాన కార్యదర్శి దామ ఇంద్ర కిరణ్ గారు, సంయుక్త కార్యదర్శి అన్నారం లక్ష్మీ నరసాయి గారు, మరియు కోశాధికారి పెళ్ళా సాయినాథ్ గారు, మరియు నూతన కార్యవర్గ సభ్యులు, అధ్యక్షులు మరియు డైరెక్టర్లు, మరియు గౌరవ సలహాదారులు, గౌరవ పెద్ద కాపులు, గౌరవ పెద్ద మనుషులు, ప్రచార కార్యకర్తలు, సంఘం ఇన్ఛార్జీలు, మరి ఇక్కడ వచ్చిన మా సోదరి మనులు మాజీ మేయర్ సుజాత గారు, మరియు మా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు చంద్రకళ గారు, ఇక్కడ వచ్చిన పెద్దలు పూజ్యులు నర్సన్న గారు, మరియు మా తాయర్బాయ్ గారు, మరియు ఇక్కడ వేదికను అలంకరించిన నూతన ఎన్నికైన అధ్యక్షులు ఉపాధ్యక్షులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కటి మన మున్నూరు కాపు సంఘాలు నిజామాబాద్ లో చాలా ఉన్నవి. ఎందుకంటే దినదిన అభివృద్ధి చెందాలా,
ఈరోజు తన నర్సన్న చెప్తున్నారు, ఇది నేనే పెట్టిన సంఘం అని చెప్తున్నారు. ఫస్ట్ నిజామాబాద్లో మొదటి సంఘం అంటే ఈ కిసాన్ మున్నూరు కాపు సంఘమే అని. ఎందుకంటే మన టి శ్రీనివాస్ శ్రీరంగ గారి నేతృత్వంలో ఎంతో సంఘాలన్నీ అభివృద్ధి చెందాయి, చాలా కట్టుకున్నాము. ఇప్పుడు కూడా ముందు కూడా మనం అందరము మన సంఘాలు చాలా అయినాయి, సరే డెవలప్మెంట్ చూసుకుందాము. ఎందుకంటే అన్ని సంఘాల అభివృద్ధితో మన పిల్లలకు అవకాశం ఏది కావాలన్నా హాస్టల్సే కానివ్వండి, ఏది లేకుండా ఏదన్నా అందరం కలిసి జిల్లా వ్యాప్తంగా చేసుకుందాం అనేసి, మరి మనం టౌన్లో కూడా ఏదైనా మంచి హాస్టల్సే కానీ ఏదన్నా పెడదామనేసి సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. అంటే మేడం ముందు ప్రశ్న ఎక్కడైనా ఉందంటే గాజుపేట సంఘం మాత్రమే. అంతేకాకుండా 1988లో ఇక్కడ ఫంక్షనాలు ఏర్పాటు చేశారు. అప్పటి కేంద్ర మంత్రి పి శివశంకర్ గారు, అదేవిధంగా మాజీ పిసిసి అధ్యక్షులు మాజీ మంత్రి మన ధర్మపురి శ్రీనివాస్ గారి సారథ్యంలో ఈ సంఘము ఏర్పడింది. వారికి కూడా ఈసారి మనము స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా కార్యక్రమంలో భాగంగా మన విజయ కిసాన్ మున్నూరు కాపు సంఘం నూతన ప్రధాన కార్యదర్శి దామ ఇంద్రకరణ్ మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. 2 నిమిషాలు. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసినటువంటి అతిథులు శ్రీమతి ఆకుల సుజాత శ్రీశైలం గారికి, అదేవిధంగా లలిత రాఘవేందర్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు తాహేర్ వినోదన్ గారికి, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి పెద్ద కాపులు, పెద్ద మనుషులు, సలహాదారులు, నా తోటి కార్యవర్గ సభ్యులందరికీ, అదేవిధంగా ఇక సమావేశానికి ఇచ్చేసినటువంటి మా సంఘ సభ్యులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మేము నూతనంగా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. మరి నా పేరు దామ ఇంద్రకరణ్, మా తండ్రి గారి పేరు దామరి బాద్రి. నేను ప్రస్తుతం ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నాకు మరి ఈ కొడగిరి వెంకన్న తరఫున మాకు ప్రధాన కార్యదర్శిగా పంపించినందుకు మా పెద్దకాములు, పెద్ద మనిషి మరియు మా తరఫా సభ్యులందరికీ కూడా ఈ సభ ఉద్దేశించి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మారుతున్న కాలానికి అనుగుణంగా మన సంఘాన్ని కూడా కొంచెం అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేడం గారు ఇందాక సూచన కూడా చేయడం జరిగింది. మన ముందుగా సంఘ విద్యార్థులను కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, మన యొక్క ఆర్థికంగా మనము డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉందని మేడం గారు సూచించడం జరిగింది. తప్పకుండా ఆ దిశగా మా సంఘంలో ఎవరైనా మంచి ఉత్తీర్ణంగా మంచి ర్యాంకులు సాధించిన వాళ్ళకు కూడా ప్రోత్సాహ బహుమతులను ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. మారుతున్న కాలానికి అనుగుణంగా మా సంఘంని కూడా మార్పులు చేర్పులు చేసుకొని ఆర్థికంగా బలపడతామని, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఈ పెద్ద సాక్షిగా మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. దయచేసి ఏదైనా తప్పుగా తొలుత కార్యవర్గాన్ని ఆహ్వానిస్తున్నాం. అన్నలింగం వారి సంఘం ప్రతినిధి వారు కూడా రావాల్సిందిగా ఆహ్వానిగా ఉన్నారు. వారు రాజలింగం ఆధ్వర్యంలో నూతన మరి వేదికను అలంకరించిన నూతన కార్యవర్గానికి, మరి నా ముందున్న అన్న తమ్ముళ్ళకి, అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు చాలా పండుగ వాతావరణం ఏర్పడ్డది ఇక్కడ. మరి నిజామాబాద్లో మున్నూరు కాపు సంఘం ముందు ఏది ఉందంటే మరి మన విజయ కిసాన్ మున్నూరు కాపు సంఘం ఏమిటని నర్సన్నగా చెప్తున్నారు. చాలా సంతోషం. మరి అదేవిధంగా ఈరోజు ప్రమాణ స్వీకారం జరుపుకుంటున్న కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను. పాత వాళ్ళకి, కొత్త వాళ్ళందరికీ కూడా మంచి పనులు చేశారు కాబట్టి మరి రెండు సంవత్సరాలు ఒకసారి వస్తాయి కాబట్టి విషయస్ వాళ్ళందరినీ ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మన నిజామాబాద్ జిల్లాకి మాజీ మేయర్ అయినటువంటి సంజయ్ సాయి అన్న గారు మరి మొన్ననే ప్రమాణ స్వీకారం జరుపుకున్నారు.
నేను ఒక మేయర్ కూడా చేశాను 5 సంవత్సరాలు. మరి దీనికి ముఖ్య అతిథిగా చేసిన మా తాయిబీర్ అన్నగారికి, అదేవిధంగా మా అక్క లలితక్క గారికి, మరి ఇక్కడ ఉన్న చంద్రకలక్క గారికి, మరి అదేవిధంగా పెద్దలకి అందరికీ నా యొక్క నమస్కారాలు. ప్రెస్ మిత్రులందరికీ కూడా నా యొక్క ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై మున్నూరు కాప్, జై జై మున్నూరు కాప్. కిసాన్ మున్నూరు కాపు సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి తమ్ముడు కిరణ్ గారు, వారి యొక్క కార్యవర్గ సభ్యులు, నిన్నటి వరకు ఈ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రవీణ్ గారు, ఈ సంఘానికి స్థాపించి ఈ సంఘం ద్వారా మున్నూరు కాపు సంఘం, మున్నూరు కాపు సభ్యుల యొక్క అభివృద్ధి కొరకు ఆనాడు ఏ ఉద్దేశంతో స్థాపించారో దాన్ని ఒరవడి ఈరోజు నడిపిస్తున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ, నూతనంగా ఎన్నుకోబడినటువంటి మున్నూరు కాపు సంఘ కార్యవర్గ సభ్యులు, డైరెక్టర్లు, సలహాదారులు, ఈ స్తంభానికి అన్నిటికన్నా ముఖ్యంగా మూల స్తంభాలైనటువంటి మున్నూరు కాపు సంఘ పెద్దలందరికీ చేతులు జోడించుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించినటువంటి మిత్రులకు, ముఖ్యంగా శేఖర్ గారికి, TV5 శేఖర్, ఆయన మా మండలం వాడు, రామడుగు, తాళ్ళ రామడుగు అంటారు దాన్ని. అక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఆయన ఈ సంఘంలో సభ్యుడై ఈ సంఘాన్ని గౌరవం పెంచే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా సోదరిమణి మున్నూరు కాపు ముద్దుబిడ్డ శాసన సభ్యురాలిగా, శాసన మండలి సభ్యురాలిగా, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా మా పార్టీకి సేవ చేసినటువంటి సోదరిమణి ఆకుల లలిత గారు, నిన్నటి వరకు మేయర్గా ఉండి ఈ పట్టణాభివృద్ధిలో నేను కూడా ఉన్నాను ఒక మహిళా శక్తిగా అనేటువంటి సోదరిమణి మాజీ మేయర్ గారు, అనేక మంది పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి మున్నూరు కాపు సంఘానికి సంబంధించినటువంటి కుల పెద్దలు కానీ, మాతో పాటు ఇక్కడికి ఇచ్చేసినటువంటి స్నేహితులు కానీ, మిత్రులు కానీ, మీ అందరికీ ఈ సందర్భంగా ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాం. సంఘాలను స్థాపించుకున్నప్పుడు ఆ సంఘంలో ఉన్నటువంటి సభ్యులు సూచనలు, సలహాలు ఇచ్చి సంఘాభివృద్ధి పట్ల సంఘం అభివృద్ధి చెందితే ఆ సంఘం యొక్క గౌరవం పెంచుతూ ఆ యొక్క కుల గౌరవం పెరుగుతుందనేటువంటి విషయాన్ని మొట్టమొదట గ్రహించాలనేటువంటి మాట మనం ఉండడం 2 సంవత్సరాలు, సంవత్సరము శాశ్వతం కాదు. కానీ మనం చేసినటువంటి సేవా ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది ఈ సంఘ భవన నిర్మాణంలో కానీ, ఈ సంఘం ద్వారా అభివృద్ధి చెందినటువంటి కుల సభ్యులకు కానీ అది శాశ్వతంగా ఉంటుందనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా పిల్లలను చేతులు జోడించి కోరుతారు. ఇది రాజకీయం కాదు, రాజకీయ వేదిక కాదు. ఈ సంఘంలో ఒక 2-3 విషయాలు మీకు చెప్తాను. నిజామాబాద్ జిల్లాకు ఆ పేరు ప్రతిష్టలు ఏవైతే అప్పుడు కీర్తిశేషులు రాజారాం గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి పేరు ప్రతిష్టలను కాపాడేటటువంటి శక్తి, యుక్తి మున్నూరు కాపుల్లో ఉంది, ఉండే ఉంటుంది అనేటువంటి మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ నియోజకవర్గం నిజామాబాద్ నియోజకవర్గానికి మొట్టమొదటి హరినారాయణ గారు ఎమ్మెల్యే, మా తండ్రి గారికి మంచి మిత్రుడు. ఆయన తర్వాత కేవీ గంగాధర్ గారు ఎమ్మెల్యే, ఆయన తర్వాత కిషన్ దాస్ గారు ఎమ్మెల్యే, ఆయన తర్వాత ధర్మపురి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే, లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్యే. మున్నూరు కాపు పెద్దలు ఈ నియోజకవర్గానికి, ఈ జిల్లాకు శాసించినటువంటి మున్నూరు కాపులు ఈ రోజు ఐకమత్యం లేకపోవడం వల్ల ఏం జరుగుతుందో నేను వేరే విధంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. అందుకొరకే మీతో కోరుకునేది ఒకటి, నిన్నటి వరకు మేయర్గా ఉన్నటువంటి మున్నూరు కాపు సంఘ అధ్యక్షుడైనటువంటి సంజయ్ గారు నాకు ఫోన్ చేశారు. ఇప్పుడు నేను అక్కడ ఉపాధి హామీ పథకంలో మేమంతా, నేను, లలిత గారు, మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం ఈ దేశంలో ఉన్నటువంటి ఉపాధి కూలీని రద్దు చేసి మహాత్మా గాంధీ ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చి స్వాతంత్ర ఫలాలను మనం అందుకుంటున్నటువంటి తరుణంలో పేద వర్గాలకు ఆ అవకాశాన్ని కూలీ రూపంగా ఇచ్చే
వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో జరిగినటువంటి దాన్ని రద్దు చేశారనేటువంటి విషయం మీద దేశవ్యాప్తంగా మేము ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే సంజయ్ గారు ఫోన్ చేశారు. అన్న నాకు కొద్దిగా ఆలస్యం అవుతుంది, నన్ను కూడా ఆహ్వానించారు అధ్యక్షులు కార్యవర్గ సభ్యులందరూ, నేను రావాలి నా బాధ్యతగా. కానీ నిన్న నేను ఒక అపాయింట్మెంట్ తీసుకున్నాను ఒక పెద్ద ఆయనతోటి, కొద్దిగా ఆలస్యం అవుతుంది నేను రావడానికి, నా మాటగా చెప్పండి అనేటువంటి విషయం చెప్పాడు కాబట్టి ఆయన మాటగా నేను చెప్తా ఉన్నాను. అంతేకాకుండా రత్నాకర్ గారు నా తమ్ముడు నాసిక్ లో ఉన్నాడట, నేను ఫోన్ చేశా, ఏరా బాబు నేను సంఘానికి వస్తున్నాను ఉన్నవా లేదా అనేటువంటి మాట చెప్తే నేను నాసిక్ లో ఉన్నానన్నా అందుకో కొరకు రాలేకపోయినా అనేటువంటి మాట చెప్పాడు. కానీ నేను మీ అందరితో కోరుకునేది అందరినీ ఐక్యమత్యం చేయండి. నిజామాబాద్ లో మున్నూరు కాపుల యొక్క ఏదైతే బలగం ఉందో ఆ బలగాన్ని చాటే విధంగా మీరు ముందుకు నడవాలని మా వంతు బాధ్యతగా అభివృద్ధిలో కానీ మీకు సహకారాలు రాజకీయాల్లో కానీ అంత పెద్ద మాట నేను అన్నాను, కానీ ఒక కార్యకర్తగా ఒక పౌరుడిగా నా వంతు బాధ్యతగా మీతో ఉంటాననేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఒకటి మాత్రం వాస్తవం, సంఘం పెట్టుకున్నాం నిజామాబాద్ జిల్లాలో ఇక్కడి వరకు కూడా మీ పొలాలు ఉండే నేను కావాలి. ఈ రోజు ఆ పొలాలు పోయి నగరాభివృద్ధి జరుగుతుంది. మీ ఏదైతే కోట్లాది రూపాయల వర్తున్నటువంటి భూములు ఉండేనో ఆ భూములు మీరే ప్లాట్లు కొనుక్కునే పరిస్థితికి ఈరోజు వచ్చింది. అందుకొరకే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ పిల్లలను చదువు మీద శ్రద్ధ వహించే విధంగా రేపు చదువుకుంటే ఇప్పుడే ఇక్కడ ఒక టీచర్గా ఈ ప్రాంత వాస్తవుడుగా ఆయన మాట్లాడినటువంటి మాటల్లో అర్థం ఉంది. మనం చదువుకుంటేనే రేపు భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా మీకు చెప్తా ఉన్నా. మీ పిల్లలకు చదువు చెప్పించే బాధ్యత మీ మీద ఉందనేటువంటి మాట గుర్తు చేస్తున్నా. అంతేకాకుండా దీనివల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన 2 అంశాల మీద ముందుకు నడుస్తున్నటువంటి తరుణంలో, ఒకటి విద్య మీద, రెండవది వైద్యం మీద మనం పూర్తి శ్రద్ధ వహిస్తే నిజామాబాద్ నగరంలో, నిజామాబాద్ జిల్లాలో, ఉత్తర తెలంగాణలో మునూరు కాపులది పూర్వ వైభవం వస్తుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఒకటి కోరుతా ఉన్నా. ఇక్కడ లలితకు ఉంది, అలాంటి వాళ్ళు ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. ఆగర్భ శ్రీమంతులు వాళ్ళంతా ఎవరైతే మునురుగా పిల్లలు చదువుకుంటారో స్కాలర్షిప్ల ద్వారా ప్రభుత్వ పరంగా ఏదైతే చదువుకుంటున్నారో అలాంటిది కాకుండా ఒక వాళ్ళకు ట్రైనింగ్ లాగా, వాళ్ళకు భవిష్యత్తులో ఏ పరీక్ష రాస్తే ఏమవుతుంది అనేటువంటి కోచింగ్ లాగా అలాంటి సెంటర్స్ ను ఇలాంటి మునురుకాపు సంఘాల్లో పెట్టించి సంవత్సరానికి 2, 3, 4 మునురుకాపు బిడ్డలు చదువుకొని పైకి వస్తే సంఘానికి గౌరవం వస్తుంది, సమాజానికి గౌరవం వస్తుంది, కులానికి పేరు వస్తుంది, 10 మందిలో మనకు గర్వంగా తిరగగలుగుతాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఇక్కడికి వచ్చి 2 మాటలు మాట్లాడి మీతో సన్మానం చేసుకుని మీకు సన్మానం చేసి మా తమ్ముడు నూతన అధ్యక్షుడికి ఎప్పుడు ఎల్లవేళలా వాళ్ళ కార్యవర్గానికి అండగా ఉంటామనేటువంటి 2 మాటలతో నేను నమస్కారం సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.
ధర్మపురి సంజయ్ గారు మన సంఘం ముందుకాపులను ఉద్దేశించి మాట్లాడాలి. తను ఇటీవలే ప్రజలతో వారి ఆర్థిక సహాయంతో వారి సహాయంతోనే ఈ రోజు మనం ఈ స్థాయికి ఈ సంఘాన్ని అభివృద్ధి చేయగలము. నిజామాబాద్ లో నగరంలో తొలి ముందూరు కాపు సంఘం ఇక్కడ ఏర్పడిందంటే అది ఒక్క గాజులపేటలోనే. ఆ తర్వాత కళ్యాణ మండపంలో కూడా మనమే ముందంజలో ఉన్నాము. మనమే ఈ స్థలాన్ని ఒక కళ్యాణ మండపం, పెళ్లిళ్ళు, ఇతర అవసరాల కోసము తక్కువ ఖర్చులో మన కుల సంఘ సభ్యులందరూ కూడా ఉపయోగపడే ఉద్దేశంతో అప్పట్లో ఈ సంఘాన్ని నిర్మించుకున్నాము. దీనికి దాతల సహకారము, ప్రజాపతుల సహకారంతో ఎంపీ ల్యాండ్స్ కావచ్చు, ఎమ్మెల్యే ల్యాండ్స్ కావచ్చు, మంత్రి ఫండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొని సంఘ సభ్యులు కూడా తలా ఎంత జమ చేసి ఆ సమయంలో మనకు వివిధ రకాల ఉన్న రెవెన్యూ అవసరాలను తీసుకొని దాని ద్వారా ఈ సంఘాన్ని ఏర్పాటు చేశామన్నా. దీంతో ముఖ్య పాత్ర ధర్మపురి శ్రీనివాస్ గారిని సగర్వంగా మేము చెప్పగలుగుతున్నాము. అదే స్థాయిలో మీరు కూడా ఈ రోజు నిజామాబాద్ ముందూరు కాపు సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా సంఘం అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని మేము ఆశిస్తున్నాము. ఇప్పుడు మన సంఘాన్ని ఉద్దేశించి ధర్మపురి సంజయ్ గారు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. నేను అధ్యక్షుడు అయిన తర్వాత నెక్స్ట్ అధ్యక్షుడు ఉండేది. ఓకే, సో ఆ ప్రమాణ స్వీకారానికి నేను పొద్దున లేచినప్పుడు చూపిస్తున్నాను. హైదరాబాద్ నుంచి లేచి ఉద్యోగికి వస్తున్నా. సో మా మిత్రుడు శ్రేయభిలాషి కొరటి కిరణ్ గారు, కిరణ్ నాకు ఇప్పుడు కాదు చాలా కాలంగా పర్సనల్గా తెలుసు. మీ పెద్దన్న గారు మా నాన్నకి చాలా మంచి మిత్రుడు, ఆప్తులు. నన్ను చిన్నప్పటి చూసిండు ఆయన. సో వారి వారసత్వం వహించుకుంటూ మీరు ఈరోజు గాజులపేట మన టీ5 శేఖర్ గారు చెప్పినట్టు ఇది మొట్టమొదటి సంఘం అంట నిజామాబాద్. నాకు తెలియదు, నాకు ఈరోజు తెలిసింది. ఈ మొట్టమొదటి సంఘానికి కళ్యాణ మండపం కూడా కట్టడం, ఈ ప్రెస్టీజియస్ సంఘానికి మీరు అధ్యక్షులుగా అవడం చాలా సంతోషంగా ఉంది. మీ ఉపాధ్యక్షులు మహేందర్ గారు, అలాగే జనరల్ సెక్రటరీ ఇంద్రకరణ్ గారు, సంయుక్త కార్యదర్శి లక్ష్మీ నరసయ్య గారు, కోశాధికారి సాయినాథ్ గారు, సో ఇతర టీం మెంబర్స్కి, పెద్దగాపులకు, అలాగే పూర్వ ప్రెసిడెంట్లు, సీనియర్స్, మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ నూతన కార్యవర్గంలో ఈ సంస్థ మన సంఘం దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి మీ హయాంలో ఇంకా మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి, ముఖ్యంగా నిజామాబాద్ పట్టణంలోనే కాకుండా మన నిజామాబాద్ జిల్లాలో మున్నూరు కాపుల ఐకమత్యానికి, వారి యోగక్షేమాలకు, వారు డెవలప్ కావడానికి మీ వంతు కృషి చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానించి గౌరవించినందుకు పేరు పేరున కార్యవర్గ సభ్యులకు, అందరి సభ్యులకు కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రాధాన్యతను మమ్మల్ని గుర్తించుకోవాలని ఈ సందర్భంగా మీకు వేయాలి. మీ ఆధ్వర్యంలో మా సంఘానికి నాన్నగారు మాకు ఏదైతే సహకారాలు అందించారు, ఇప్పుడు మీరు కూడా మా సంఘాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పనిసరి మాకు నిజామాబాద్లో ఉన్న అన్ని సంఘాలకు ఖచ్చితంగా రిప్రజెంటేషన్ ఉంటుంది. సో ఇదివరకు ఎవరు మనకి నరసయ్య గారు, వెల్లర్ పోతన్న గారు, అబ్బాయి నిబ్బంది గారు, పస్తా రాజ్ కుమార్ గారు, అందరి ముందు మరి ఏదైనా పర్సనల్గా మాట్లాడుకుంటా ఖచ్చితంగా అన్ని సంఘాలకైనా రిప్రజెంటేషన్ ఉండదు, ఈ సంఘానికి కూడా ఖచ్చితంగా రిప్రజెంటేషన్ ఉంటుంది. అన్ని సంఘాలలో సంఖ్య తక్కువ,